వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, దేహం యొక్క అన్ని భాగాలు ఒకే దశలో ఒకే కాలంలో ఒకే దూరం పయనించినట్లయితే ఆ యొక్క చలనానికి గల పేరేంటి? ఆప్షన్ 1 సరళ చలనము, ఆప్షన్ 2 భ్రమణ చలనము, ఆప్షన్ 3 సాధారణ కదలిక, ఆప్షన్ 4 కోణీయ చలనం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 సరళ చలనము. మరో ప్రశ్న, క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 తులాదండంలో 3 బిందువులు ఉండును. ఆప్షన్ 2 రెండవ రకం తులాదండాలలో యాంత్రిక లాభం ఎల్లప్పుడూ 1 కన్నా ఎక్కువ. ఆప్షన్ 3 అథ్లెట్స్ ఎత్తు పెరిగే కొలది షాట్పుట్ వదలవలసిన కోణం కూడా పెరుగుతుంది. ఆప్షన్ 4 మూడో రకం తులాదండంలో యాంత్రిక లాభం ఎల్లప్పుడూ 1 కన్నా తక్కువ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 అథ్లెట్స్ యొక్క ఎత్తు పెరిగే కొలది షాట్పుట్ వదలవలసిన కోణం కూడా పెరుగుతుంది. మరో ప్రశ్న, ప్రతిక్షేపిత వస్తువు ప్రొజెక్టైల్ ఎక్కువ ఎత్తుకు పోవాలనున్న ప్రతిక్షేపిత కోణం ట్రజెక్టరీ ఎన్ని డిగ్రీలు ఉండాలి? ఆప్షన్ 1 40 డిగ్రీలు, ఆప్షన్ 2 45 డిగ్రీలు, ఆప్షన్ 3 80 డిగ్రీలు, ఆప్షన్ 4 90 డిగ్రీలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 90 డిగ్రీలు. మరో ప్రశ్న, ఒక వస్తువుపై బాహ్య బలం ఉపయోగించినప్పుడు అది జరుగును లేక కదులును. ఇది ఏ నియమము? ఆప్షన్ 1 న్యూటన్ మొదటి గమన నియమము, ఆప్షన్ 2 న్యూటన్ రెండవ గమన నియమము, ఆప్షన్ 3 న్యూటన్ మూడవ గమన నియమము, ఆప్షన్ 4 పైవన్నీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 న్యూటన్ మొదటి గమన నియమము. మరో ప్రశ్న, వెన్నెముకలోని వంపులు ఎన్ని? ఈ ప్రశ్న డిఎస్సి 2008లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 3 వంపులు, ఆప్షన్ 2 4 వంపులు, ఆప్షన్ 3 8 వంపులు, ఆప్షన్ 4 10 వంపులు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 4 వంపులు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.